laws of chemical combination. Laws of chemical combination. ఒక 20 minutes దాకా ఇది పడుతుందిరా. ఇది చెప్పిన తర్వాత మీ డౌట్స్ నేను చెప్తారా, మీరు పోస్ట్ చేసిన డౌట్స్. ఓకేనా? లాస్ ఆఫ్ కెమికల్ కాంబినేషన్. సరే, ఈ విషయం చూడండి. ఈ లాస్ ఆఫ్ కెమికల్ కాంబినేషన్ ద్వారా రైట్ డిఫరెంట్ లాస్ ఉన్నాయి. ఫస్ట్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్. ఇది ఫస్ట్ పాయింట్. మీకు ఫిజిక్స్ లో లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ తెలుసుదా? ఇది లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ ఇందాక కూడా చెప్పాను, పెద్ద ఏమి ఉండవురా, చాలా సింపుల్ పాయింట్స్. నేనేం చెప్తున్నాను వింటే జాగ్రత్త. రన్నింగ్ నోట్స్ రాసుకోండి అన్నాను, ఫస్ట్ రాసుకోండి, తర్వాత వింటా ఉండండి. ఇంతకీ స్టేట్మెంట్ ఏంటండి లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అంటే? ఓకేనా, టోటల్ మాస్ ఆఫ్ రియాక్టెంట్స్ ఈజ్ ఈక్వల్ టోటల్ మాస్ ఆఫ్ ప్రొడక్ట్స్. అంటే ఇండైరెక్ట్ గా మాస్ నైదర్ క్రియేటెడ్ నార్ డిస్ట్రాయిడ్. అది మళ్ళీ ఇంకోసారి, టోటల్ మాస్ ఆఫ్ రియాక్టెంట్స్ ఈజ్ ఈక్వల్ టోటల్ మాస్ ఆఫ్ ప్రొడక్ట్స్. మాస్ నైదర్ క్రియేటెడ్ నార్ డిస్ట్రాయిడ్. రెండో పాయింట్ అయిపోయిందా? నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. H2 ప్లస్ హాఫ్ O2, నేను బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ రాస్తున్నారా. H2O ఒక హైడ్రోజన్ అయితే, అంటే 1 mole హైడ్రోజన్ అయితే 1 gram రా, అంటే H అయితే, H2 అయితే 2 grams రా, అందరికి తెలుసు. ఇది హాఫ్ O2 అంటే O కింద లెక్కరా, అది 16 grams రా. అదే 2O అయితే 32 grams. H2O ఇది 18 grams రా. ఒకసారి చూడండి, రియాక్టెంట్ 2 + 16 18, అది H2O 18 రా. అంటే నేను ఇందాక మాస్ ఆఫ్ రియాక్టెంట్స్ ఇస్ ఈక్వల్ టు మాస్ ఆఫ్ ప్రొడక్ట్స్. మాస్ నైదర్ క్రియేటెడ్ నార్ డిస్ట్రాయిడ్ అని చెప్పాను. ఫస్ట్ పాయింట్, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్. నెక్స్ట్ లా ఆఫ్ కాన్స్టెంట్ ప్రపోర్షన్స్. లా ఆఫ్ కాన్స్టెంట్ ప్రపోర్షన్స్. లా ఆఫ్ కాన్స్టెంట్ ప్రపోర్షన్స్ అంటాం అన్నమాట. ఇంతకీ ఏంటి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్? ఓకేనా, ఇన్ ఏ కాంపౌండ్ ద రేషియో ఆఫ్ మాసెస్ ఆఫ్ డిఫరెంట్ ఎలిమెంట్స్ ఆర్ ఫిక్స్డ్. మళ్ళీ ఇంకోసారి, ఇన్ ఏ కాంపౌండ్ ద రేషియో ఆఫ్ మాసెస్ ఆఫ్ డిఫరెంట్ ఎలిమెంట్స్ ఆర్ ఫిక్స్డ్. ఇంకొకసారి స్టేట్మెంట్ చెప్తాను. In a compound, the ratio of masses of different elements are fixed. నేను ఎగ్జాంపుల్ తీసుకుంటున్నారా, CO2 తీసుకుంటున్నారా, కార్బన్ 12 రా, ఆక్సిజన్ 32. సరే, దాన్ని సింప్లిఫై కూడా చేసుకోవచ్చు అనుకోండి, తర్వాత విషయం. 12 32 ఇది ఫిక్స్డ్ రా. అంటే ఫిక్స్డ్ అంటే ఏంటంటే, ఇక్కడ CO2 మన దగ్గర ఉందనుకున్నారా, ఇండియాలో అదే రేషియో ఉంటుందిరా. పోనీ ఇదే CO2 కార్బన్ డైఆక్సైడ్ అమెరికాలో ఉన్న అదే రేషియో ఉంటుందిరా. అది ఫిక్స్డ్ అంటే అది, అంటే ప్లేస్ మారితే ఇదేం మారదు. పోనీ CO2 కార్బను ఆక్సిజన్ కంబైన్ అయితే CO2 రావచ్చు, అప్పుడు ఇదే రేషియోలో ఉంటుందిరా. పోనీ మీరు ఎప్పుడు లోయర్ క్లాస్లో చదివి ఉంటారు, CaCO3ని కాల్షియం కార్బోనేట్ హీట్ చేస్తే CaO + CO2, అక్కడ కూడా CO2 వచ్చిందిరా. ఆ CO2లో కూడా ఇదే రేషియోలో ఉంటుంది. అంటే ప్లేస్ మారిన, ప్రిపరేషన్ వే మారిన, ఇదైతే మారతరా. ఓకేనా, ద రేషియో ఆఫ్ మాసెస్ ఆఫ్ డిఫరెంట్ ఎలిమెంట్స్ ఇన్ ఏ కాంపౌండ్ ఈజ్ సేమ్. ఇది లా ఆఫ్ కాన్స్టెంట్ ప్రపోర్షన్స్ అంటాం అనమాట. ఓకేనా, కాన్స్టెంట్ అలా లేకపోతే డెఫినెట్ అని కూడా అనొచ్చు. ఇంకో వర్డ్ డెఫినెట్, DEFINIT, డెఫినెట్, రెండు ఒకటే మీనింగ్. కాన్స్టెంట్ ఆర్ డెఫినెట్ ప్రపోర్షన్స్, అది కూడా ఫిక్స్డ్ అనే మీనింగ్. కాన్స్టెంట్ అన్న, డెఫినెట్ అన్న, ఫిక్స్డ్ అనే మీనింగ్. ఇది ఇంకోటి లా ఆఫ్ డెఫినెట్ ప్రపోర్షన్స్ అని చెప్తాం, లేదా కాన్స్టెంట్ ప్రపోర్షన్. నెక్స్ట్ లా ఆఫ్ మల్టిపుల్ ప్రపోర్షన్స్.
లా ఆఫ్ మల్టిపుల్ ప్రపోర్షన్స్. ఇందాక డెఫినెట్గా ఇది మల్టిపుల్. ఓకేనా? అంటారా? స్టేట్మెంట్ వినంట. ఇఫ్ టూ ఎలిమెంట్స్ ఫార్మ్ డిఫరెంట్ కాంపౌండ్స్, మళ్ళీ ఇంకోసారి, if two elements form different compounds, then the ratio of masses of one element combined with fixed mass of second element is in simple ratio, is simple. The ratio of masses of one element combined with fixed mass of another element is simple. మళ్ళీ స్టేట్మెంట్ చెప్తారు. ఓకేనా? వినండి. ఇఫ్ టూ ఎలిమెంట్స్ కంబైన్ టు ఫార్మ్ డిఫరెంట్ కాంపౌండ్స్, రెండు ఎలిమెంట్స్ డిఫరెంట్ కాంపౌండ్స్ ఫార్మ్, దెన్ ద రేషియో ఆఫ్ మాసెస్ ఆఫ్ వన్ ఎలిమెంట్ కంబైన్ విత్ ఫిక్స్డ్ మాస్ ఆఫ్ అనదర్ ఎలిమెంట్ ఈజ్ సింపుల్. ఆ రేషియో సింపుల్ రేషియోలో ఉంటుందిరా. ఎగ్జాంపుల్ తీసుకొని నేను మళ్ళీ మాట్లాడతారా. ఎగ్జాంపుల్ తీసుకొని, ఫస్ట్ ఎగ్జాంపుల్ రా లో సల్ఫర్ డయాక్సైడ్, సల్ఫర్ ట్రైఆక్సైడ్ తీసుకుంటున్నారా. నేను తీసుకున్న రెండు ఎలిమెంట్స్ సల్ఫర్, ఆక్సిజన్ రా, రెండు కాంపౌండ్స్ ఫార్మ్ చేసి సల్ఫర్ డయాక్సైడ్, సల్ఫర్ ట్రైఆక్సైడ్. ఇక్కడ సల్ఫర్ 32 గ్రామ్స్ రా, ఆక్సిజన్ కూడా 32 గ్రామ్స్ రా. ఇక్కడ సల్ఫర్ మళ్ళీ 32 రా, ఆక్సిజన్ మాత్రం 48 గ్రామ్స్ రా. రెండు కేసుల్లో సల్ఫర్ మాస్ ఫిక్స్డ్ రా, 32. అవతల ఆక్సిజన్ మాత్రం మారిపోయిందిరా, ఎంతంటే 30 to 48. అప్పుడు నువ్వు ఆక్సిజన్ రేషియో తీసుకుంటేరా, ఆక్సిజన్ రేషియో 32:48 రా. అంటే ఏమవుతుందంటే 2:3 రా. ఇది సింపుల్ రేషియో అంటే 2:3. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నావురా. కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్, ఈ రెండు రా. ఇక్కడ కార్బన్ 12 రా, ఆక్సిజన్ 16 రా. మళ్ళీ ఇక్కడ కార్బన్ 12 రా, ఆక్సిజన్ 32 రా. ఇప్పుడు కార్బన్ మాస్ ఫిక్స్డ్ రా 12. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కూడా ఆక్సిజన్ రేషియో తీసుకున్నాం అనుకోండి, ఇది ఏంటంటే 16 రా, అక్కడ 32, అంటే ఇది 1:2. సింపుల్ రేషియో అంటే ఇది 1:2, అంటే ఫ్రాక్షన్స్ కాకుండా ఉంటాం అంటారా. ఇలా వస్తారు. దీన్ని ఏమంటారు? లా ఆఫ్ మల్టిపుల్ ప్రపోర్షన్స్ అంటారు. ఏమంటారు? లా ఆఫ్ మల్టిపుల్ ప్రపోర్షన్స్. ఓకేనా? ఇంకో పాయింట్, ఇంకోటి చెప్తారు. 3 లాస్ చెప్పాను ఇప్పుడు బోర్డు మీద. రైట్, ఇంకో దాంట్లోకి వెళ్దాంరా. లా ఆఫ్ రెసిప్రోకల్ ప్రపోర్షన్స్. లా ఆఫ్ రెసిప్రోకల్ ప్రపోర్షన్స్. లా ఆఫ్ రెసిప్రోకల్ ప్రపోర్షన్స్ ఏంటది? లా ఆఫ్ రెసిప్రోకల్ ప్రపోర్షన్స్. ఇది 3 ఎలిమెంట్స్ సంబంధించిన ఎగ్జాంపుల్ రా. ముందు అసలు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఒక లైట్ గా మీనింగ్ చెప్తారా. నేను తీసుకున్న ఎగ్జాంపుల్ రా, సల్ఫరు, హైడ్రోజను, ఆక్సిజన్, ఈ 3 ఎలిమెంట్స్ తీసుకుంటున్నారు. సల్ఫరు, హైడ్రోజన్, ఆక్సిజన్. ఇక్కడ ఒక 3 కాంపౌండ్స్ ఫామ్ అవ్వచ్చు. అవి కూడా ఒకసారి నేను చెప్తాను. ఒకటి H2O రా, అంటే హైడ్రోజన్ ఆక్సిజన్ కలిస్తే. ఇంకోటి H2S, హైడ్రోజన్ సల్ఫర్ కలిస్తారా. ఇంకోటి SO2, అఫ్ కోర్స్ సల్ఫర్ ఆక్సిజన్ కలిస్తే SO3 కూడా రావచ్చు. సరే, ఒక రఫ్గా చెప్పాను, తర్వాత మాట్లాడదాం మిగిలింది. ఇంతకీ స్టేట్మెంట్ ఎందుకు చెప్పలేదు ఇక్కడ వరకు, ఎందుకు చెప్పాను మీకు అర్థమవుతుందిలే.
లా ఆఫ్ రెసిప్రోకల్ ప్రపోర్షన్స్ అన్నాను చూడండి. ద రేషియో ఆఫ్ మాసెస్ ఆఫ్ టూ ఎలిమెంట్స్ ఏ అండ్ బి. మళ్ళీ స్టేట్మెంట్ చెప్తున్నారు. ఆ స్లోగన్ ఎందుకు చెప్తుంటే మీకు రన్నింగ్ నోట్స్ రాసుకోవడానికి. రేషియో ఆఫ్ మాసెస్ ఆఫ్ టూ ఎలిమెంట్స్ ఏ అండ్ బి which combine with fixed mass of third element C. Which combine with fixed mass of third element C. Which combine with fixed mass of third element C. Is simple or multiple of ratio of masses of those two elements combine with each other directly. Simple or multiple of ratio of masses of those two elements combine directly. Those two elements combine directly. ఇది స్టేట్మెంట్. ఇప్పుడు నేను ఒకసారి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ రా H2O H2S తీసుకోండి రా. H2O H2S ఇక్కడ 2 grams హైడ్రోజన్ రా, 16 grams ఆక్సిజన్ రా. ఇక్కడ 2 grams హైడ్రోజన్ రా, 32 grams సల్ఫర్ రా. ఇప్పుడు ఇక్కడ హైడ్రోజన్ మాస్ ఫిక్స్డ్ గా ఉందిరా. సల్ఫర్ ఆక్సిజన్ రేషియో తీసుకున్నారా, అంటే ఆక్సిజన్ సల్ఫర్ రేషియో 16 grams 32 grams రా. అంటే దీన్ని 1:2 గా రాయొచ్చు రేషియో. ఏది ఆక్సిజన్ సల్ఫర్ అంటే ఆక్సిజన్ సల్ఫర్ అనేది ఫిక్స్డ్ మాస్ ఆఫ్ హైడ్రోజన్ తో 1:2 రేషియోలో కంబైన్ అయింది. ఇప్పుడు ఈ రెండు డైరెక్ట్ గా కంబైన్ అయితే మీకు కింద నేను చూపించింది SO2 రా, అది కాదు అక్కడ. ఓకేనా, SO2 ఒక ట్రయాంగిల్ లాగా తీసుకున్నారు SO2. ఇప్పుడు SO2లో రా OS ఎలా ఉందంటారా, సల్ఫర్ 32 రా, ఓ కూడా 32. ఇది 1:1. అంటే దీనికి కావాలంటే నువ్వు 2/1 రాయొచ్చు, ఇది 1 అని రాయొచ్చు. అంటే రేషియో అంటే సింపుల్ రేషియోలో ఉన్నట్టు. అంటే దానికి ఇది 1 అయితే రేషియో, అది 2 రా. ఇది సల్ఫర్ ఆక్సిజన్ రేషియో, ఇది 1 అయితే ఇది 2. అంటే మల్టిపుల్స్ లో ఉంది. ఇది 1 అయితే అది 2. అది నేను చెప్పిన స్టేట్మెంట్. మళ్ళీ ఇంకోసారి స్టేట్మెంట్ చెప్తాను వినండి ఏం చెప్పాను. ఓకేనా, స్టేట్మెంట్ వింటారా? If two elements A and B combine with beginning ratio, the ratio of masses of two elements A and B combine with fixed mass of third element C is simple or multiple of ratio of masses of those two elements combined directly. Those two elements combined directly. అది నేను చెప్పిన స్టేట్మెంట్. అరే మీరు ఈ స్టేట్మెంట్స్ వింటున్నప్పుడు మరీ పెద్ద డిఫికల్ట్గా ఏవి లేవురా. ఇందా నేను లా ఆఫ్ మల్టిపుల్ ప్రపోర్షన్ చెప్పాను చూడండి. లాస్ట్ టైం ఐఐటి ఎగ్జామ్లో ఆ లా ఆఫ్ మల్టిపుల్ ప్రపోర్షన్స్ ఇచ్చారు. నేను నిన్న కూడా చెప్పాను. అది మీకు ఎక్కడ డిఫికల్ట్ అని అనిపించకపోవచ్చురా. కానీ ఇందాక నిన్న కూడా అన్నాను నేను, 100% వచ్చే వాళ్ళలో చాలా మంది ఆ బిట్ పోగొట్టుకున్నారు. అందరని నేను చెప్పలేను, చాలా మంది. ఏంటి సార్ ఎందుకు పోయిన అంత ఈజీ బిట్ అంటే ఏముండదు, మనం కొద్దిగా మెరిట్ మన స్టాండర్డ్స్ ఎక్కువ ఉండటం వల్ల ఈజీ బిట్స్ అంటే మనకి చిన్న చూపురా, అంటే మనకు లెక్క ఉండదురా. ఈ నాకు రావా అని. రావా అంటే ఏమవుతుందంటే నేను నిన్న కూడా చెప్పాను, కెమిస్ట్రీలో చాలా ఎక్కువ సిలబస్ ఉంటుంది, అంతా మన మైండ్లో ఉండాలి. కానీ అలాంటి కాంప్లికేషన్ వల్ల పోవటం, అంతేగాని వాళ్ళు తెలియక కాదు, లేకపోతే వాళ్ళకి ఏం కాదు, వేరే కాదు. ఫ్యూచర్లో మీరు అలాంటి ప్రాబ్లమ్స్ చేయకుండా ఉంటారని మీకు ఇన్స్ట్రక్షన్ చెప్తున్నాను. సరేరా, ఇది లా ఆఫ్ మల్టిపుల్ ప్రపోర్షన్స్, రెసిప్రోకల్ ప్రపోర్షన్స్. ఇది ఇందా నేను చెప్పింది ఆ పబ్లిక్ ఎగ్జామ్ మల్టిపుల్ ప్రపోర్షన్స్ ఇచ్చాడని. ఇప్పుడు ఇవన్నీ కూడా మాసెస్ కి సంబంధించిన బిట్స్. ఇప్పుడు లా ఆఫ్ కంబైనింగ్ వాల్యూమ్స్ అంటారా, కంబైనింగ్ వాల్యూమ్స్. దీన్నే గెలుసాక్ లా అని కూడా చెప్తారా. GA by scientist name రా, LUSS, గెలుసాక్స్ LUSSAC లా. చెప్పబోయే ముందు ఒక చిన్న ఎగ్జాంపుల్ రాస్తారు నేను. N2 గ్యాస్
ప్లస్ 3H2 గ్యాస్ అంటే నైట్రోజన్ హైడ్రోజన్ రెండు గ్యాసెస్ కంబైన్ అయితే 2NH3 గ్యాస్ 2NH3 గ్యాస్ ఇది. సరే వాటికి ముందు నాకు కోఎఫిషియెంట్స్ ఉన్నాయి చూడండి. N2కు ముందు 1 ఉంది, H2కు ముందు 3 ఉంది. వాటి వాల్యూమ్ రేషియోగా తీసుకోవచ్చు, మనం రేషియో తీసుకోవచ్చు, వాల్యూమ్ రేషియోగా తీసుకోవచ్చు. ఇంతకీ స్టేట్మెంట్ ఏంటి? స్టేట్మెంట్ చెప్పలేదండి, ఒక ఎగ్జాంపుల్ రాశాను. ఓకేనా? ఇఫ్ రియాక్టెంట్స్ ఆర్ గ్యాసెస్ they combine with each other, okay, they combine with each other, then their volume ratios are simple ratio. Their volume ratio is simple ratio. If product is also gas, then it also contains simple ratio. It also contains simple ratio. మళ్ళీ ఇంకోసారి, if gases react with each other, they contain simple volume ratio. They contain simple volume ratio. If product is also gas, then it also contains simple ratio. It also contains simple ratio. ఏం సార్ అంటే స్టేట్మెంట్ పెద్ద ఇదిగా ఉంటుంది కానీ ఏం లేదా. ఇందా నేను మీతో చెప్పాను చూడండి, రేషియో అంటే ఏం లేదు. నైట్రోజన్ కోఎఫిషియంట్ ఎంతరా 1, ఇది 3, ఈ రెండు 1:3లో ఉన్నాయిరా. ఒకవేళ ప్రొడక్ట్ కూడా అంటే అమోనియా అదే రేషియోలో ఉందని 2. ఒకవేళ ప్రొడక్ట్ గ్యాస్ స్టేట్లో లేకపోతే వదిలేస్తాం. కాబట్టి 1:3:2 సింపుల్, ఎక్కడ ఫ్రాక్షన్స్ లేవురా. 1:3:2లో ఉంటాయి. అంటే మీకు ఒక డౌట్ రావచ్చు, ఈక్వేషన్ లో ఫ్రాక్షన్ తీసుకోండి, ఫ్రాక్షన్ తీసుకోకుండా హోల్ నంబర్సే తీసుకోవాలి. దీన్ని ఏమంటారు? లా ఆఫ్ కంబైనింగ్ వాల్యూమ్స్ అంటారు. ఏమంటారు దీన్ని? లా ఆఫ్ కంబైనింగ్ వాల్యూమ్స్. ఈ 5 స్టేట్మెంట్స్ లో ఓన్లీ థియరీ బిట్సే ఇస్తాడు, క్యాలిక్యులేషన్స్ ఇవ్వడరా. ఓకేనా? ఇది ఇప్పుడు నేను ఇందా మీతో అన్నాను, మీరు పెట్టిన బిట్స్ డౌట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని. డౌట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనం ఏం ఫాలో అవుతున్నాం అంటారా, నా దగ్గర ఇంకో సెల్ కూడా ఉంది కదా, మీకు వర్క్ షీట్ అయినా క్వశ్చన్ పేపర్ అయినా స్క్రీన్ మీద షేర్ అవుతుందిరా. పేపర్ షేర్ అయ్యేటప్పుడు నా వాయిస్ వినపడుతుంది కానీ పేపరే కనిపిస్తుందిరా, నేను కనిపించను. ఓకేనా? ఆ బిట్ ఎలా చేయాలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఓకేనా? మీరు కూడా పేపర్ చూస్తూ ఉండండి. ఆల్రెడీ స్టార్ట్ అయింది కాబట్టి మీకు కొద్దిగా ఐడియా ఉంటుంది. సరే, ఒక్క 1 minute చిన్న సెట్టింగ్ చేసుకొని మనం ఎంటర్ అవుతారా. ఒక 2 minutes వెయిట్ చేయండి అందరూ. ఓకేనా? రైట్. నేను డౌట్స్ చెప్పిన తర్వాత వర్క్ షీట్ లో మీకు ఇంకా వేరే డౌట్స్ ఉన్నా కూడా మీరు అడగవచ్చురా. ఓకేనా? Two minutes sound వస్తుంది. భార్గవ్ లైన్ లో ఉన్నావు కదా?
ఓకే, ఆడియో వీడియో అన్ని బాగానే ఉన్నట్టే కదా? ఓకే, రైట్. సరే, ఒక్క నిమిషం. మీకు ముందు పేపర్ డిస్ప్లే, అదే వర్క్ షీట్ డిస్ప్లే చేస్తారా? ఒక్క నిమిషం ఆగండి అందరూ. నేను మీరు పెట్టిన నంబర్స్ కూడా రాస్తున్నాను, ఎవరు పెట్టారో నాకు తెలియదురా. సో ఫ్యూచర్లో కొద్దిగా ఒక నెల అయితే అందరికి నేమ్స్ అయితే కొద్దిగా ప్రాక్టీస్ అవుతారా, అప్పుడు ఈజీ అవుతుంది. సరే, ఎనీవే ఇప్పుడు మీకు వర్క్ షీట్ డిస్ప్లే అవుతుందా? ఎలా అవుతుందా? ఓకే, ఒక 1 minute. పెట్టిన క్వశ్చన్స్ కూడా నేను నంబర్స్ చెప్తారా పెట్టినోడి? ఓకేరా, నా దగ్గర నంబర్ ఉన్నాయి పెట్టినోళ్ళవి. అంటే ఇట్లా ఎప్పుడైనా అంతేరా, నంబర్ రాసి పెట్టుకుంటాం. కొంతమంది 10th క్వశ్చన్ పెట్టారా, తర్వాత 25th కొంతమంది పెట్టారా, 28, 33, 35. ఈ కాకుండా ఇంకొన్ని నేను చెప్తారా? సరే, చూడండి. సో పాసిబుల్ ఆర్డర్లో నేను చెప్పుకుంటూ వస్తారా? రైట్. 10th క్వశ్చన్ మీకు కనిపిస్తుందిరా స్క్రీన్ మీద, నేను చదువుతాను ముందు క్వశ్చన్. 10 grams of O2, N2, Cl2 are kept in 3 bottles. అంటే వేరువేరుగా ఉన్నాయని మీనింగ్ రా. The correct order of arrangement of bottles containing decreasing number of moles, అది వాడు అడిగిందిరా. అంటే మీకు ఇచ్చిన మొత్తం మాలిక్యూల్స్ కదా, దేనికోసం నేనంటే మాలిక్యూల్స్ అయితేరా మోల్స్ ఈజ్ ఈక్వల్ వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ తీసుకోవాలరా. ఫార్ములా రాసుకున్న అందరూ, ఎన్ నంబర్ ఆఫ్ మోల్స్ ఈజ్ ఈక్వల్ వెయిట్ బై గ్రామ్ వెయిట్. ఓకేనా? వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. ఫార్ములా రాయటం అయింది అందరూ. ఇప్పుడు ఏం చేయాలి మనం? వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ అంటే ఎన్ ఈజ్ ఈక్వల్ వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. ఓకేరా. ఇప్పుడు రా, మీకు ఇచ్చిన ఆర్డర్లో రా O2, N2, Cl2 ఉంది కదా, ఒకసారి కనుక్కున్నారా? నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్, అంటే సబ్స్క్రిప్ట్ గా N2 రాస్తున్నారా, అంటే నైట్రోజన్ అని. ఏంటంటే వెయిట్ 10 అన్నాడు రా, నైట్రోజన్ గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ 28 రా. నెక్స్ట్ నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఆక్సిజన్ రా, O2 రాస్తున్నాను, 10/32 రా గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ Cl2 రా, అది 10/71 రా. అటామిక్ వెయిట్ 35.5 రా క్లోరిన్కి, ఇది 71 రా. ఇది వాడు ఏం చేస్తా అంటే నీకు అడిగిన క్వశ్చన్ ఏంటంటారా, డిక్రీజింగ్ ఆర్డర్ అన్నాడు. అంటే ఎక్కువ మోల్స్ ఉన్నది ముందు చూపించాలరా. ఇప్పుడు నేను చెప్పిన దాని ప్రకారం ఎక్కువ మోల్స్ దేని కొనేది? N2 కొనేది. ఎందుకంటే న్యూమరేటర్ అన్నిటికీ సేమ్ రా, డినామినేటర్ ఏది ఎక్కువ ఉంటే అది తక్కువ ఉన్నట్టు కదా, అది. సరే, ఒక్క నిమిషం, దీనికి బోర్డు చూపించాల్సిన పని లేదు కానీ ఈ ఒక్కసారి చూపిస్తారా? ఒకసారి బోర్డుకి వెళ్ళి చూడండి అందరూ. నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ నైట్రోజన్ 10/28, నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఆక్సిజన్ 10/32, నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ క్లోరిన్ 10/. ఇక్కడ డినామినేటర్ ఎక్కువ ఉందిగా, ఇది తక్కువరా, తర్వాత ఇది, తర్వాత ఇది నీ ఆన్సర్ రా. అలా చెప్పాలరా. అంటే ఇట్లా కొద్దిగా డిఫికల్ట్ అయితే నేను బోర్డు చూపిస్తాను రా, లేకపోతే అలా వాయిస్ వస్తూ ఉంటారు, మీరు ఫాలో అయిపోండి. ఇది డిఫికల్ట్ కాదురా, ఫస్ట్ది కాబట్టి ఒకసారి నేనే చెప్పాను. సరే, ఫస్ట్ పాయింట్ అదిరా. ఇక సెకండ్ పాయింట్కి వెళ్దాంరా. సెకండ్ క్వశ్చన్ 25 క్వశ్చన్ పెట్టారా. అంటే ఏం లేదు, అక్కడ ఏంటంటే ప్రతిసారిగా మనం వర్క్ షీట్ తీసి మళ్ళీ డిస్ప్లే చేయాలంటే ఒక ½ minute వేస్ట్ అయ్యిందిరా, అందుకంటే ఏం లేదు. 25 నీకు కనిపిస్తుంది చూడండి అందరూ. ద నంబర్ ఆఫ్ స్పీషీస్ ప్రజెంట్ ఇన్ 1 mole ఆఫ్ పొటాషియం ఇన్ టర్మ్స్ ఆఫ్ అవగాడ్రో నంబర్ అన్నాడు.
క్యాపిటల్ ఎన్ అంటే నేను ఎన్ఏ అని చెప్పాను రా, క్యాపిటల్ ఎన్ వాడుకుంటారా, ఎన్ నాట్ వాడుకుంటారు, ఎన్ఏ వాడుకుంటారు, ఏదైనా పర్లేదు చెప్పాడు. ఆ తర్వాత ఏంటంటే కింద కొన్ని నంబర్స్ కనిపిస్తున్నాయి మీకు. యాక్చువల్గా వాడు కొద్దిగా క్లారిటీ లేదు, ఎవడు నాకు డౌట్ కూడా పెట్టాడు. స్పీషీస్ అంటే అయాన్స్, ఎందుకంటే ఎవడని రకరకాలుగా అనుకోవచ్చు. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఆ పొటాషియం ఫార్ములా మీకు తెలుసో లేదా, నేను పొటాషియం ఫార్ములా రాస్తున్నారా. K2SO4 మీరు కూడా రాసుకోండి. Al2SO4 టేకెన్ రైస్ 24H2O వాటర్ మాలిక్యూల్స్ అవి. ఇప్పుడు ఒక్కసారి మీకు నేను బోర్డు డిస్ప్లే చేస్తారా చూడండి. K2SO4 పొటాషియం సల్ఫేట్, Al2SO4 టేకెన్ రైస్ అల్యూమినియం సల్ఫేట్ 24H2O. ఇందాక కూడా నేను అన్నాను వాడి ఉద్దేశం స్పీషీస్ అంటే అయాన్స్ అంట. స్పీషీస్ అంటే అయాన్స్. విడగొడితేరా ఇది 2K ప్లస్ SO4 -2, ఈ రెండు అయాన్స్ ఇది ఒకటి. ఇదిరా 2Al ప్లస్ 3SO4 -2. సరే వాటర్ పక్కన పెట్టేయండి. ఇవి 2 అయాన్స్ రా, ఇది 1 అంటే 3 అయాన్స్. అదేవిధంగా ఇది 2, ఇది 3 రా అంటే 5, మొత్తం 8 రా. కాబట్టి అప్పుడు నంబర్ ఆఫ్ స్పీషీస్ ఏమవుతాయి అంటే, ఓకేనా, నంబర్ ఆఫ్ స్పీషీస్ 8n అవుతాయిరా. 8n అంటే ఒక మోల్లో మాలిక్యూల్స్ n ఉంటాయిరా. ఒక మాలిక్యూల్లో 8 అయాన్స్ ఉన్నాయిరా, అందుకని 8n తీసుకోవాలిరా. 8n అంటే నీకు ఇచ్చిన ఆప్షన్స్ లో, ఓకేనా, 4th ఆప్షన్ లో 8n ఉందిరా. 8n. n అంటే నంబర్ ఆఫ్ అయాన్స్ అని అర్థం అక్కడ. సరే అది బిట్రా. ఇంకొక క్వశ్చన్ రా వాళ్ళు పోస్ట్ చేసింది 28 రా. 28. సో రేపు కూడా మీరు వాట్సాప్ గ్రూపుల్లో పెడతారా, మీరు కూడా ఇట్నే చెప్తారా. అయితే కొద్దిగా వర్క్ చేసి పెట్టండి. 28. సరేరా, నేను చదువుతున్నారా క్వశ్చన్, మీకు డిస్ప్లే అవుతుంది క్వశ్చన్. ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ స్పీషీస్ అన్నాడు. ఇందాక అట్లాంటి పెట్టారా, ఒకసారి నేను రాస్తారా. ఫస్ట్ దాంట్లోరా 3 grams ఆఫ్ NO అన్నాడు. నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ NO తీసుకోవాలనుకోండి, 3/n మాలిక్యులర్ వెయిట్ ఎంత అంటే 14 + 16 రా అంటే 30 రా. అంటే 1/10 అది 1/10. నెక్స్ట్ రెండోదిరా 8.5 grams ఆఫ్ PH3 రా. NO అంటే నైట్రిక్ ఆక్సైడ్ రా, PH3 అంటే ఫాస్ఫిన్. ఇందాక కూడా నేను అంత కొంతమందికి అంటే ఇందాక ఏలం చెప్పాను నేను ఫార్ములా, అది లోయర్ క్లాస్లో తెలియచ్చురా, తెలియకపోయిన ఇబ్బంది లేదు. అది మనం ఎప్పుడు చెప్పుకుంటామని పర్ఫెక్ట్గా ఇనార్గానిక్ కెమిస్ట్రీ వచ్చినప్పుడు చెప్పుకుంటారు ఇవన్నీ. అప్పటిదాకా ఇలా గుర్తు పెట్టుకుంటే వెళ్తా ఉండాలి. సరే ఫాస్ఫిన్ వాడేమన్నంటే ఫాస్ఫిన్ 8.5 grams అన్నాడు రా. మరి మాలిక్యులర్ వెయిట్ ఎంత సార్ అంటే, ఫాస్ఫరస్ అటామిక్ వెయిట్ 31 రా. ఎవరైనా అటామిక్ వెయిట్స్ బై హార్ట్ చేయకపోతే చేసుకోండి ఒకసారి. ఏమంటాం లాగర్థం బుక్స్ లో ఉంటాయి, లేకపోతే అకాడమీ టెక్స్ట్ బుక్స్ లో ఉంటాయి, ఎక్కడైనా సరే. ఫాస్ఫరస్ 31 రా. వినపడుతుంది అందరికి. 3 hydrogens 3 రా అంటే మొత్తం కలిపి 34 రా. 8.5/34 అంటే 1/4 అవుతున్నారు, అంతేనా. ఓకే. నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ మీథేన్ రా. సరే మీకు మీథేన్ ఫార్ములా తెలుసురా, CH4 రా. CH4 ఇక్కడ రా ఎంత ఇచ్చాడంటే CH4 8 grams ఇచ్చాడు రా. 8/CH4 మాలిక్యులర్ వెయిట్ 16 రా. కార్బన్ 12, 4 hydrogens 4 రా. ఇది 1/2. సో నీకు అర్థమైపోయిందిరా. అన్నిటికంటే ఎక్కువ మోల్స్ మీథేన్ రా, ఆ తర్వాత PH3 రా, లీస్ట్ NO. అంటే ఈ ఆప్షన్ నీకు ఎక్కడ ఉందంటారా, ఫస్ట్ లోనే ఉంది 1, 2, 3. మూడో దాంట్లో ఎక్కువ మోల్స్ ఉన్నట్రా. మూడో దాంట్లో ఎక్కువ మోల్స్ ఉన్నాయి. ఎవరో కొంతమంది హ్యాండ్ రైట్ చేశారా, మాట్లాడదాం ఒకసారి. ఇంకో 2 బిట్స్ చెప్పిన తర్వాత మాట్లాడదాం, ఉండండి అట్నే. సరే ఇంకొకసారి కొంతమంది 33 బిట్ పెట్టారు. 33 మీకు బిట్ కనిపిస్తుందిరా. 33 నేను చదువుతున్నారా.
ఆర్డినరీ వాటర్ కంటైన్స్ 1 part of heavy water per 6000 parts by weight. అంటే ఆర్డినరీ వాటర్ అంటే H2O రా, హెవీ వాటర్ అంటే D2O రా. అంటే 1 గ్రాములో 1/6000 grams ఏముంటుందంటే D2O ఉంటుందని చెప్పాడు. తర్వాత ఏమన్నంటే ద నంబర్ ఆఫ్ హెవీ వాటర్ మాలిక్యూల్స్ ప్రజెంట్ ఇన్ డ్రాప్ ఆఫ్ వాటర్ అన్నాడు. మాలిక్యూల్స్ కావాలి. సరే, వాడు ఏమన్నంటే వాల్యూమ్ 0.01 ml అని కూడా చెప్పాడు రా. వాల్యూమ్ 0.0, డెన్సిటీ 1 అని చెప్పాడు. మీరేం చేయాలంటే ఫస్ట్ వాటర్ వెయిట్ కనుక్కోండి. దానికి ఫార్ములా వాల్యూమ్ ఇంటూ డెన్సిటీ. వాల్యూమ్ ఎంత అంటే 0.01 ఇంటూ డెన్సిటీ 1 రా, అంటే 10⁻⁻² grams రా. 10⁻⁻² grams అయిపోయింది అందరూ. వాటర్ అంటే H2O రా, ఇది దాని వెయిట్. ఇప్పుడు D2O వెయిట్ కనుక్కోండి రా అందరూ. D2O వెయిట్ రా 10⁻⁻² తీసుకోవాలి. ఎందుకంటే 1 గ్రామ్లో 1/6000 అది, కాబట్టి 10⁻⁻²/6000. ఇప్పుడు నువ్వు మోల్స్ ఆఫ్ D2O కనుక్కోండి రా. అంటే మీకు అందరూ తెలుసు వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్. వెయిట్ ఏమన్నా 10⁻²/6000. డినామినేటర్లో ఇంకొక 20 రాయాలరా. ఎందుకు రాశాను తెలిసిన, D2O గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ రా 20O. ఎలా అంటే O 16 రా, D2 రా అటామిక్ వెయిట్, 2 Dలు కాబట్టి 4 రా 20. వాడికి మాలిక్యూల్స్ కావాలి అన్నాడు. మీకు అందరికీ తెలుసు మాలిక్యూల్స్ అంటేరా, నేను చెప్పాను పార్టికల్స్ అనొచ్చు, మోల్స్ ఇంటూ నంబర్ ఆఫ్ పార్టికల్స్ ఇన్ అని చెప్పాను. అంటేరా 10⁻²/6000/20 ఇంటూ యావగాడ్రో నెంబర్ కరెక్ట్గా అయితే 6.023 × 10⁻23 రా. ఇక్కడ నియర్లీ తీసుకుంటే 6 × 10⁻23 తీసుకోవచ్చు. ఏం తీసుకోవచ్చు? 6 × 10⁻23. ఒక్కసారి నీకు వాడిచ్చిన ఆన్సర్ ఏంటంటారా, థర్డ్ ఆప్షన్ రా, 5 × 10⁻16. ఒక్కసారి మీ అందరికి బోర్డు డిస్ప్లే చేస్తారా, నేను చూడండి అందరూ ఏం చెప్పాను. ఫస్ట్ పాయింట్ రా, వాటర్ వెయిట్ వాల్యూమ్ ఇంటూ డెన్సిటీ తీసుకున్నారా. వాల్యూమ్ 0.01, డెన్సిటీ 1, 10⁻⁻² grams. D2O డెన్సిటీ అంటారా 10⁻⁻²/6000 రా. ఇక తర్వాత మోల్స్ ఆఫ్ D2O అంటారా 10⁻⁻² అంటే వెయిట్ రా, ఇది /6000, ఇది దీని వెయిట్ రా. D2O మాలిక్యులర్ వెయిట్ 20 రా. మాలిక్యూల్స్ అంటారా మోల్స్ ఇంటూ యావగాడ్రో నంబర్ రా. మీ దగ్గర ఫార్ములా ఉంది, మోల్స్ ఇంటూ. చెప్పురా సార్. బోర్డు కనపడట్లేదు. బోర్డు ఇంకో స్క్రీన్ మీద కనిపిస్తుంటుంది చూడండి. నాకు కనిపిస్తుందిరా మీకు. నేను మార్చుకున్నప్పుడు వాయిస్ వస్తే అంటే మహేష్ దాని మీద కనిపిస్తూ ఉంటుంది బోర్డు. ఓకేనా? రైట్. గౌతమ్ అనే దాని మీద వాయిస్ వినపడతా ఉంటుంది, ఏది ఇట్లా మార్చినప్పుడు. ఓకేనా? రైట్. 10⁻⁻²/6 ఇదిరా. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసుకుంటుందా నేను చెప్పినట్టు వస్తారా. ఓకేనా? సరే, ఒక 3 హ్యాండ్ రైజ్ చేస్తున్నారా, వాళ్ళతో ఒకసారి మాట్లాడదామరా. అరే నీది 87 కదా భార్గవ్ నంబరు? ఓకే. అరే 230 ఒకసారి మాట్లాడమ్మా. 230. హలో సార్. చెప్పమ్మా. అక్కడ మీరు పొటాషియం రాశారు కదా సార్ ఫార్ములా. అవునమ్మా చెప్పు. అక్కడ ఎందుకు H2O కూడా అయాన్స్ ఎగ్జిస్ట్ అవుతాయి కదా సార్, H+OH మనం చాలా కూడా తీసుకోవచ్చు. అది రాంగ్ ఐడియా అమ్మా. అంటే ఏంటంటే రాంగ్ ఐడియా, అయానిక్ కాంపౌండ్స్ నుంచి అయాన్స్ వస్తాయి. వాటర్ లో అయాన్స్ అనేది చాలా మైన్యూట్ నంబర్ లో ఉంటాయమ్మా. అంటే కన్సిడరబుల్ నంబర్ కాదు వాటర్ లో వచ్చే డిసోసియేషన్. ఓకేనా? అది వాటర్ కోవలెంట్ కాంపౌండ్, ఎప్పుడు అయాన్స్ గా తీసుకోకూడదు. ఓకేనా? అది నీ క్లారిఫికేషన్. సరే, నువ్వు ఓకేనా? నువ్వు అయిపోరా. చెప్పు. 29 సార్. నేను చెప్తాను. 29% నీకు చెప్పాలి, అంతే కదా? వెయిట్ చేయి, నేను చెప్తాను. నువ్వు మ్యూట్. ఓకేనా? రైట్.
ఇంకోడు 6-3 ఉన్నాడు లైన్ లో 6-3 సేమ్ సార్ 29 క్వశ్చన్. నేనేమమ్మా హిమగ్న సార్. ఏంటండి పేరు? హిమగ్న. రైట్. నీకు 29 క్వశ్చన్ కావాలి అంతే కదా? ఎస్ సార్. ఒక 2 minutes ఆగితే చెప్తానమ్మా ముందు. రైట్, వెయిట్ చేయి ఒకసారి. సరేరా, ఇంతవరకు ఇదిరా అయిపోయినాయా? ఒక్క నిమిషం బోర్డు డ్రాప్ చేసి మళ్ళీ బిగిన్ చేద్దాం. ఆ క్వశ్చన్ అడిగిన వాళ్ళరా మీరు మ్యూట్ అయిపోండి అమ్మా, మీ దగ్గర మీరే మ్యూట్ అయిపోండి. నేను చెప్తానులే మీ క్వశ్చన్, మళ్ళీ కావాలంటే అన్మ్యూట్ చేస్తాను, మీరు హ్యాండ్ స్ట్రైక్ చేస్తే నో ప్రాబ్లం. ఓకేరా, ఇప్పుడు మళ్ళీ ఒకసారి వర్క్షీట్ డిస్ప్లే చేస్తున్నారా? అందరితో మాట్లాడదాంరా, ఎవడు హ్యాండ్ రైజ్ చేస్తే వాడితోటి. సరే, ఇప్పుడు అయిపోయిన క్వశ్చన్ 33 క్వశ్చన్ అయిపోయిందిరా. కొంతమందిరా 35 కూడా పెట్టినట్టున్నారు, 35. సరే, దీనికి ఒక చిన్న ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కావాలరా. ఏంటంటే ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కావాల్సింది, ముందు క్వశ్చన్ చదివి తర్వాత చెప్తారా. Number of ions present in 1 ml of 0.1 molar barium nitrate solution. మొలారిటీ ఇచ్చాడు. ఇంకా నేను మీకు మొలారిటీ దగ్గరికి వెళ్ళలేదు, కానీ బిట్ ఉన్నా కదా చెప్పేస్తారా. ఎంతకి ఏంటి సార్ మీ పాయింట్ అంటే, నంబర్ ఆఫ్ మోల్స్ క్యాలిక్యులేషన్ లోరా ఫార్ములా ఏంటంటే మొలారిటీ ఇంటూ వాల్యూమ్ ఇన్ లీటర్. ఇది కూడా ఒక ఫార్ములాని ఇంకా చెప్పలేదు కాదు ప్రస్తుతానికి, ఇప్పుడు అవసరం కోసం చెప్తున్నారు. ఆల్రెడీ లోయర్ క్లాస్ లో చదువుకున్నాడు తెలియచ్చు ఈ ఫార్ములా. మొలారిటీ ఇంటూ వాల్యూమ్ ఇన్ లీటర్. ఆర్డర్ మొలారిటీ 0.1 అని చెప్పాడు రా. వాల్యూమ్ ఇన్ లీటర్ అంటే 1 ml అన్నాడు రా, అది 1/1000 రా. అంటే ఇప్పుడు ఇది 10⁻⁴ అయిందిరా మొత్తం. ఇవి మోల్స్ రా, నంబర్ ఆఫ్ మోల్స్. వాడికి ఏం కావాలంటే నంబర్ ఆఫ్ అయాన్స్ కావాలన్నాడు రా. ఏంట్రా వాడు ఇచ్చిన కాంపౌండ్ ఒకసారి చెప్పండి. బేరియం నైట్రేట్ రా. ఫార్ములా రా BaNO3 టేకెన్ ట్వైస్ రా. విడగొడితే Ba+2 2NO3 మైనస్ రా. అంటే 2 అయాన్స్ 2 నైట్రేట్ అయాన్స్, ఒక బేరియం, మొత్తం 3 అయాన్స్ ఉంటాయి రా. అందుకని మనం ఏం చేయాలంటే 10⁻⁴ దాని ముందు అవగాడ్రో నెంబర్ తోటి మల్టిప్లై చేయాలరా. 6 × 10⁻23. అంటే ఇవి బేరియం నైట్రేట్ పార్టికల్స్ వస్తాయిరా. ఏది 10⁻6 × 10⁻23 తోటి మల్టిప్లై చేస్తే, ఇప్పుడు మళ్ళీ నువ్వు 3 తోటి మల్టిప్లై చేసావు అనుకో, అప్పుడు అయాన్స్ వస్తాయిరా. సో ఇప్పుడు నీకు టోటల్గా ఏంటంటే 10⁻⁴ × 6 × 10⁻23 × 3 రా. ఇది 3 ఎందుకంటే ఒక మాలిక్యూల్ లో ఉన్న అయాన్స్ నంబర్ అదిరా. ఒక బేరియం అయాను, 2 నైట్రేట్ అయాన్స్. ఇప్పుడు ఈ బిట్గా నువ్వు చూస్తే ఆన్సర్ ఏమొస్తుంది అంటే, ఫస్ట్ 1 లో ఉంది, ఇది 1.8 × 10⁻20 అని అది వస్తుందిరా ఆన్సర్. ఓకేనా, ఫస్ట్ ఆన్సర్ వచ్చిందిరా. సరే, ఇందాకరా 29 క్వశ్చన్ అడిగారు ఇద్దరు ముగ్గురు. ఇప్పుడు మీకు 29 డిస్ప్లే అవుతుంది చూడండి క్వశ్చన్. ఓకేనా, చాలా సింపుల్. అంటే క్వశ్చన్ చదవటం మీకు ఓకే అయితే ఆ క్వశ్చన్ వచ్చేస్తుంది 29. సరే, నేను చదువుతున్నాను. ద రేషియో ఆఫ్ మాస్ ఆఫ్ C12 ఆటం, మళ్ళీ ఇంకోసారి, ద రేషియో ఆఫ్ మాస్ ఆఫ్ C12 ఆటం టు దట్ ఆఫ్ ఎన్ ఆటమ్ ఆఫ్ ఎలిమెంట్ X whose atomicity 4. అంటే ఒక ఎలిమెంట్ ఉంది, దాని అటామిసిటీ 4. అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీ ఇక్కడ ఫాస్ఫరస్ ఉందనుకోండి, P4 అని రాస్తాం. అంటే ఇక్కడ ఫాస్ఫరస్ అని నేను చెప్పట్లా, P4 అని చెప్తాం. అప్పుడు దాంట్లో 4 ఉన్నట్టు అటామిసిటీ. మీకు తెలుసు అటామిసిటీ అంటే నంబర్ ఆఫ్ ఆటమ్స్ ఇన్ 1 మాలిక్యూల్. అయితే ఆ ఎలిమెంట్ యొక్క ఆటమ్ కి ఈ కార్బన్ 12కి రేషియోగా 1:9 అని అన్నాడు. దాని మాలిక్యులర్ వెయిట్ అడిగాడు. అప్పుడు ఏం చేయాలంటే ఒకసారి వినండి.
W1 by W2 is equal atomic weight of C12 by atomic weight of X. ఇలా తీసుకున్నారా? W1 by W2 is equal atomic weight of C12 by atomic weight. మరి ఈ రేషియో 1/9 అని చెప్పాడు వాడు మీకు. కార్బన్ 12 అటామిక్ వెయిట్ 12 అప్పుడు అటామిక్ వెయిట్ ఆఫ్ ఎక్స్ ఎంత వస్తుందంటారా? అటామిక్ వెయిట్ ఆఫ్ ఎక్స్ 12 into 9 అది. అదే మాలిక్యులర్ వెయిట్ ఏమవుతుందంటారా? 12 into 9 into 4 అయిద్దిరా. ఎందుకంటే ఒక మాలిక్యూల్ 4 ఆటమ్స్ ఉన్నాయని చెప్పాడు కాబట్టి. ఇప్పుడు ఇందాక క్వశ్చన్ అడిగిన వాళ్ళు ఏమైనా డౌట్ ఉంటే హ్యాండ్ రైజ్ చేసుకోవచ్చురా. ఓకేనా? ఇది నియర్లీ 232 ఎంత వస్తుంది అనుకుంటా, ఆప్షన్ 2 అయితే అనుకుంటా. ఇక ఇది కాకుండా వేరే క్వశ్చన్స్ డౌట్స్ ఉన్నా మీరు హ్యాండ్స్ రైజ్ చేసుకోవచ్చా ఎవడన్నా మీరు? మీరు హ్యాండ్స్ రైజ్ చేయకపోతే నేను కొన్ని క్వశ్చన్స్ చెప్తారా, నేను ఓన్గా అంటే వాటిలోనే నేను కొన్ని సెలెక్ట్ చేసి చెప్తారా? ఓకే. 101 ఒకడు రైజ్ చేశాడు. నేను ఇంతకుముందు చెప్పినట్టే మీ నేమ్ చెప్పండి, క్వశ్చన్ చెప్పండి. 101 నేను అన్మ్యూట్ చేశాను, మాట్లాడు. సార్ నా పేరు గిరీష్ సార్. చెప్పమ్మా. 21st ఒకసారి చెప్పండి. 21st ఓకే, నువ్వు వెయిట్ చేయి. 153 నువ్వు కూడా ఒకసారి మాట్లాడమ్మా, అన్మ్యూట్ చేస్తాను. 153 సార్ పౌండ్ సైజ్ సార్ 26th క్వశ్చన్ సార్. 26 ఓకే ఓకే. 21st to 26 చెప్తారా ఒకసారి వినండి. 21st నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ 1.8 grams of H2 అన్నాడు. ఏం లేదమ్మా, మీరు ముందు నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ కనుక్కోండి. నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఆఫ్ H2. ఒక్క నిమిషం అమ్మా. మోల్స్ ఫార్ములా ఏంటంటే వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ రా. మాలిక్యూల్స్ అంటే మోల్స్ ఇంటూ యావగాడ్ నంబర్. మోల్స్ ఇంటూ యావగాడ్ నంబర్. సరే, యావగాడ్ నంబర్ మీకు తెలుసా? అంటే ఇప్పుడు నేనేం రాశానంటే నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఆఫ్ H2 అంటే వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్, ఇది మోల్స్ రా. 6.023 10^23. ఇప్పుడు రా వాడు ఏం చేశాడంటే వెయిట్ అంటే 1.8 grams అన్నాడు రా. గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ రా 18 రా వాటర్కి H2ఓకి ఇంటూ 6.023 into 10^23 రా. అయితే ఇవి మాలిక్యూల్స్ మాత్రమే రా. మీకు నేను ఏం చెప్పానంటే ఎక్కడ ఎలక్ట్రాన్స్ కావాలి, నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, నంబర్ ఆఫ్ పార్టికల్స్ ఇంటూ ఎలక్ట్రాన్స్ ఇన్ 1 particle అన్నాను రా. అంటే ఇంకొకసారి నంబర్ ఆఫ్ పార్టికల్స్ అంటే ఇక్కడ మాలిక్యూల్స్ ఇంటూ ఎలక్ట్రాన్స్ ఇన్ 1 particle. 1.8/8 అనేది క్యాలిక్యులేషన్ చేయట్లేదరా. ఇంటూ 6.023 into 10^23. H2O ఎలక్ట్రాన్స్ ఏంటంటారా? ఓ అటామిక్ నంబర్ 8 రా. అటామిక్ నంబర్ వెయిట్ కాదు, అంటే 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. H అటామిక్ నంబర్ 1 రా, 2 ఎలక్ట్రాన్స్, రెండు కలిపితే 10 రా. అప్పుడు ఈ 1.8 10 ఈ 18 క్యాన్సిల్ అయిపోయా 6.023 into 10^23 ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా దాంట్లో. అంటే ఆ ఆప్షన్ ఎక్కడ ఉందని ఫస్ట్ ఆప్షన్ లోనే ఉందా 6.02 అని. ఓకేనా? ఇదిరా. ఇంకొకసారి మీకు బోర్డు నేను డిస్ప్లే చేస్తారా చూడండి అందరూ. నేను ఇది చెప్పాను, నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఆఫ్ H2 అంటే మోల్స్ ఇంటూ యావగాడ్ నంబర్ అన్నాను. మోల్స్ వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఇంటూ 6. అవసరాన్ని బట్టి ఇది 6 into అని తీసుకుంటారా లేక 6.023 ఏదైనా పర్లేదు. అప్పుడు 1.8/18 into దిస్ నంబర్. ఎలక్ట్రాన్స్ రావాలంటే మాలిక్యూల్స్ ఇంటూ ఎలక్ట్రాన్స్ ఇన్ 1 molecule అన్నాం. ఎలక్ట్రాన్స్ ఇన్ 1 molecule. ఇది కూడా ఈ మాలిక్యూల్ 10 ఉన్నాయి. ఇది 21 క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్. రైట్. 26 చూద్దాం.
26 మీకు కనిపిస్తుందిరా ఇప్పుడు. నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ వాటర్ ఇన్ 486.6 grams ఆఫ్ బేరియం క్లోరైడ్ 2H2O ఆర్. బ్రాకెట్లో ఏం చేస్తా అంటారా, దాని మాలిక్యులర్ వెయిట్ మీతో చెప్పాడు ఏది 26 లో. ఓకేనా? అంటే ఏం లేదమ్మా, మీరు సింపుల్ రా మోల్స్ కనుక్కోవడం అంటే వెయిట్ బై మాలిక్యులర్ వెయిటే కదరా, గ్రామ్ మాలిక్యులర్ వెయిటే కదా. వాడి వెయిట్ ఏమన్నాడంటారా, అంటే మోల్స్ అంటే బేరియం క్లోరైడ్ మోల్స్, మోల్స్ ఆఫ్ BaCl2. వాడి వెయిట్ రా 486.6. దాని మాలిక్యులర్ వెయిట్ ఏమన్నా 244. ఓకేనా? 33 రా. సరే, ఇది నియర్లీరా ఒక చిన్న కొద్దిగా ఫ్రాక్షన్ లో తేడా వస్తుందిరా, అందులో డౌట్ లేదు. దేనికోసం అంటే ఇది నియర్లీ 2 రా, ఎగ్జాక్ట్ కాదు. అయితే ఒక BaCl2 లో వాటర్ ఎంత ఉందంటే 2 ఉన్నాయిరా. అప్పుడు మొత్తం ఏమవుతుందంటే 4 moles ఆఫ్ వాటర్ అవుతుందిరా. అంటే నియర్లీ సెకండ్ ఆప్షన్ తీసుకోవాల్సి వచ్చిందిరా. అది ఎగ్జాక్ట్ గా అయితే కొద్దిగా తేడా వచ్చిందిరా, అట్లా అప్పుడప్పుడు ఇస్తా ఉంటాడు. ఇంకొంతమంది పార్టిసిపెంట్స్ యాడ్యులైజ్ చేస్తున్నారు రా, మాట్లాడదాం. 101 మాట్లాడమ్మా. 101 మాట్లాడరా. మళ్ళీ ఇంకోసారి అన్మ్యూట్ చేస్తాను చూడు. 101 చేశాను నేను అన్మ్యూట్. నీ దగ్గర అన్మ్యూట్ ఒకటి చేసుకో సార్. 23 చెప్పండి. ఓకే. నెక్స్ట్ 240. 37. ఓకే రైట్, వెయిట్ చేయండి. ఆ 37 ఒకసారి చూడండి. క్వశ్చన్ మీకు డిస్ప్లే అవుతుందా? ఈ లోపు ఎవరికో ట్రై చేసుకోవచ్చు కూడా. అరే జనరల్ గా మీకు ఆప్షన్ ఇస్తున్నాను రండి ఇప్పుడు మీ అని. అరే మీరు స్టడీ అవర్ లో చేసేటప్పుడు రా క్వశ్చన్ నంబర్స్ పెడితే ఆటోమేటిక్ ఇది కూడా అవసరం లేదు, వరుస నేను చెప్పుకుంటూ వచ్చేస్తాను క్వశ్చన్స్. అంటే అది బాగా కన్వీనియంట్, టైం వేస్ట్ కాకుండా ఉంటుంది. ఇది అనుకోండి టైం వేస్ట్ అవుతా ఉంటుందిరా. అందుకని యూజ్ చేయండి వాట్సాప్ గ్రూప్ ని. సరేరా. డిక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ వాల్యూమ్ అన్నాడ్రా, చివరిలో STP అన్నాడ్రా. రైట్, మీకు నిన్న క్లాస్ లో గుర్తుందో లేదోరా, ఎట్ STP వాల్యూమ్కి ఏం చెప్పానంటే ఫార్ములా N × 22.4 లీటర్స్ అని చెప్పాను. ఇది మీ దగ్గర ఉన్న ఫార్ములా అందరికి నోట్స్ లో. నంబర్ ఆఫ్ మోల్స్ ఇంటూ 22.4. ఇక మోల్స్ నువ్వు ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే మామూలు జనరల్ గానే గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ తీసుకో. ఫస్ట్ తీసుకున్నావురా B1. అదిరా వాడు ఏం చేశాడు, ఫస్ట్ దాంట్లో 8.5 grams ఆఫ్ అమోనియా అన్నాడు. అంటే 8.5 బై అమోనియా 17 రా మాలిక్యులర్ వెయిట్. నైట్రోజన్ 7, 3 హైడ్రోజన్ 3 రా. అంటే ఇప్పుడు ఇది 11.5 రా, ఎందుకంటే 1/2 వచ్చింది కాబట్టి అక్కడ. రెండోదిరా 5 grams ఆఫ్ హీలియం అన్నాడు రా. 5 బై హీలియం మాలిక్యులర్ వెయిట్ అటామిక్ వెయిట్ రా, అదే మాలిక్యుల్ అదే ఆటం 4. అంటే N2 లాగా He2 ఉండదురా, 4. 22.4 ఇదిరా. దీనికి ఒక వాల్యూ వస్తుంది, అంటే 5/4 అంటే 1 పాయింట్ సంథింగ్ ఉంటుందిగా అది. మూడోదిరా, అంటే ఇక్కడ కంపారిజన్ కాబట్టి ఎగ్జాక్ట్ గా ఏం అవసరం లేదు. 10 grams ఆఫ్ SO2 అన్నాడు. 10 బై SO2 మాలిక్యులర్ వెయిట్ రా 64 రా, ఇంటూ 22.4 ఇదిరా. ఇప్పుడు ఉన్నట్ల వాల్యూ ఎక్కువ ఏం కనిపిస్తుంది అంటే హీలియం కనిపిస్తుందిరా. ఆ తర్వాత అమోనియా కనిపిస్తుందిరా. లీస్ట్ ఏముందంటే SO2 ఉందా. ఓకే, ఇప్పుడు ఈ క్వశ్చన్ అడిగిలో ఏమైనా సాటిస్ఫాక్షన్ అదే క్లారిటీ లేకపోతే మళ్ళీ రైట్ చేయొచ్చు అమ్మా. ఇంకెవరు నలుగురు కనిపిస్తున్నారు. అరే ఇందాక ఇది కాకుండా 37 కాకుండా ఇంకోటి ఏదో క్వశ్చన్ అడిగాడు రా, నువ్వు కూడా ఇంకోసారి హ్యాండ్ రైజ్ చేయమ్మా. 197
197 నేను అన్మ్యూట్ చేశాను చూసుకోరా 197 ఏదో నీ వాయిస్ ప్రాబ్లం వస్తుందా 197 చెప్పు 38th question sir 30 38th question sir 38 38th ఓకే 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 101 నువ్వు మాట్లాడరా ఒకసారి సార్ ఇందాక అడిగిన 23 సార్ 23 ఓకే రైట్ ఒకసారి చూడండి 23 the density of water is 1 gram per ml first clarification the water liquid అది first clarification the volume of water drop 1.8 అన్నారా the number of molecules దేనికోసం అంటారా అది గ్యాస్ అనుకొని పొరపాటు బట్టి ఇంకో రకంగా వెళ్ళిపోద్ది ఎందుకంటే వాల్యూమ్ 1.8 అంటే గ్యాస్ స్టేట్లు అయితే కనుక వాల్యూమ్ బై 22,400 తీసుకుంటే మోల్స్ వస్తాయి ఇక్కడ అట్లా కాదు ఫస్ట్ ఏం చేయాలంటే వెయిట్ కనుక్కోండి వెయిట్ దేనికి వాటర్కి వెయిట్ ఆఫ్ వాటర్ ఇందాక కూడా ఇలాంటివి చేశాను వాల్యూమ్ ఇంటూ డెన్సిటీ రా వాల్యూమ్ 1.8 డెన్సిటీ 1 కాబట్టి 1.8 గ్రామ్స్ గా మాలిక్యూల్స్ కావాలంటారా నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఇందాక చెప్పాను మోల్స్ ఇంటూ అవగాడ్ నంబర్ అని మాలిక్యూల్స్ ఎలా వస్తాయో మోల్స్ ఇంటూ అవగాడ్ నంబర్ అని కాబట్టి మోల్స్ అంటే వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ 1.8 బై వాటర్ మాలిక్యులర్ వెయిట్ 18 రా అవగాడ్ నంబర్ అంటే 6.023 ఇంటూ 10^23 కాబట్టి ఇప్పుడు నీకు ఏమవుతుందంటే ఈ ప్రాబ్లంలో 1.8 బై 18 ఇంటూ 6.023 ఇంటూ 10^23 రా సో కాబట్టి ఇది 1/10 కాబట్టి 6.023 ఇంటూ 10^22 మీ ఆన్సర్ అయింది రేబిట్లో 22 మీ ఆన్సర్ అయింది ఆ ఆప్షన్ 4th లో ఉందా 22 ఓకే అది అభిప్రా ఇంకొకటి ఎవడో 38 అడిగినట్టున్నాడు 38 ఏమి ఇచ్చాడంటారా ఇన్ ద స్పీషీస్ అన్నాడు 4 grams NaOH 4.8 grams SO2 4 grams CO2 2.8 grams CaO అన్నాడు డిక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ వెయిట్ ఆఫ్ ఆక్సిజన్ అన్నాడు డిక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ వెయిట్ ఆఫ్ ఆక్సిజన్ సరే అడిగినోడి కూడా నేను సొల్యూషన్ చెప్తున్నారా నువ్వేం చేయాలంటే ప్రతి ఒక్కడు మోల్స్ కనుక్కోవాలి ప్రతి దాంట్లో మోల్స్ అంటే NaOH అనుకో 4 బై మాలిక్యులర్ వెయిట్ 40 SO2 అనుకో 4.8 బై మాలిక్యులర్ వెయిట్ 64 రా మూడో దాంట్లో 4 బై మాలిక్యులర్ వెయిట్ 44 ఆ తర్వాత 4th one లో 2.8 బై కాల్షియం ఆక్సైడ్ అంటే కాల్షియం 40 ఆక్సిజన్ అన్న 16 అంటే 56 గా 2.8 బై మోల్స్ వస్తాయి ఆ మోల్స్ వచ్చిన తర్వాత ఫస్ట్ దాంట్లో ఏమన్నా మోల్స్ ఇంటూ అటామిక్ వెయిట్ రాయాలరా ఫస్ట్ దాంట్లో ఒక్క NaOH లో ఒక్క ఓనే ఉంది కాబట్టి మోల్స్ ఇంటూ 16 రా రెండో దాంట్లో మోల్స్ ఇంటూ 32 రాయాలరా ఎందుకంటే 2 ఓలు ఉన్నాయిగా మూడో దాంట్లో కూడా మోల్స్ ఇంటూ 32 రాయాలరా 2 ఓలు ఉన్నాయి కాబట్టి నాలుగో దాంట్లో మోల్స్ ఇంటూ 16 రాయాలరా ఎందుకంటే ఒక ఆక్సిజన్ ఉంది కాబట్టి అప్పుడు నీకు ఆక్సిజన్ వెయిట్స్ వస్తాయి అన్ని కంపేర్ చేసుకోండి అది ప్రాబ్లం రా ఇంకెవరో ముగ్గురు హ్యాండ్ రైజ్ చేస్తున్నారో ఒకసారి మాట్లాడదాం టైం అయిపోయింది ఒక 1 minute లో క్లోజ్ చేద్దాం ఇది మాట్లాడి 204 ఒకసారి మాట్లాడమ్మా 204 Sir, 33rd question. 33rd ఇందాక చెప్పినట్టున్నానమ్మా ఇందాక 33rd చెప్పాను ఒకసారి చూడు పాత నెక్స్ట్ 26 ఒకసారి మాట్లాడమ్మా ఎవరు హలో సార్ చెప్పమ్మా 36 సార్ 36 అది కూడా చెప్పినట్టు చెప్పలేదు అది ఓకే ఈ ఒక్కటి చెప్పి క్లోజ్ చేద్దాం వాళ్ళకి 36 వాడు ఏమన్నంటే STP ఎయిర్ కంటెన్స్ 22.4% బై వాల్యూమ్ ఆక్సిజన్ అన్నారు అంటే మీకు అందరూ తెలుసు ఎయిర్ లో నైట్రోజన్ ఆక్సిజన్ మెయిన్ గా ఉంటాయి
ద నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఆక్సిజన్ ప్రజెంట్ ఇన్ 1 లీటర్ అన్నాడు అన్న, అంతేనా? చాలా సింపుల్ రా. వాల్యూమ్ ఆఫ్ ఆక్సిజన్ కనుక్కోండి రా. O2 వాల్యూమ్ ఆఫ్ ఆక్సిజన్ అంటే మరి ఎయిర్ వాల్యూమ్ ఎంత అన్నా అంటే 1 లీటర్ అన్నాడు రా. దాంట్లో 22.4 అంటే 1/22.4 ఇది ఆక్సిజన్ రా. ఇది ఆక్సిజన్ వాల్యూమ్ లీటర్లో. మరి ఏం కావాలని అడిగాడు సార్ అంటే ఒకసారి చూడండి అందరూ. ద నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఆక్సిజన్ మీకేం చెప్పానంటే అట్ ఎస్టీపీ, ఇందాక ఇక్కడ కూడా బోర్డు మీద ఫార్ములా ఉందిరా, ఇందాక కూడా చెప్పాను. వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ n × 22.4 అని చెప్పాను ఎస్టీపీ దగ్గర. మరి అప్పుడు n ఏమవుతుందంటే వాల్యూమ్ బై 22.4 అవుతుందా, వాల్యూమ్ బై 22.4. ఇప్పుడు ఆక్సిజన్ వాల్యూమ్ ఎంత వచ్చిందంటే మీకు 1/22.4. ఒక నిమిషం, సారీ ఒక చిన్న పాయింట్. ఇందాక వాల్యూమ్ ఆఫ్ ఆక్సిజన్ అప్పుడు 1 × 22.4/100 పర్సెంటేజ్ కదా వాడు ఇచ్చింది, చిన్న పొరపాటు. 22.4/100 కరెక్షన్ చేస్తున్నారా? 1 × 22.4/100 అది వాల్యూమ్ రా. ఇప్పుడు నువ్వేం చేయాలంటే 22.4/100/22.4 రా. 10⁻⁻² మోల్స్ వస్తాయి. ఒక్కసారి అందరికి బోర్డ్ డిస్ప్లే చేస్తాను చూడండి. వాల్యూమ్ ఆఫ్ ఆక్సిజన్ అంటే ఎయిర్ 1 లీటర్ రా. 22.4% ఆక్సిజన్ ఉంది కదా, 22.4/100 రా. ఇది ఆక్సిజన్ వాల్యూమ్ రా. మోల్స్ అంటే వాల్యూమ్ బై 22.4 రా. ఇది నేను చెప్పింది ఎస్టీపీ దగ్గర. వాల్యూమ్ ఏమన్నా 22.4/100/22.4, ఈ రెండు క్యాన్సిల్ అయితే 1/100 10⁻⁻² రా. ఇది వాటి క్లాస్ గా. ఓకే కదా అందరికి? ఏదన్నా ఉంటారో మళ్ళీ క్వశ్చన్స్ పెట్టండి, మరి రేపు క్లాస్ లో అదే నెక్స్ట్ కంటిన్యూషన్ క్లాస్ లో వాట్సాప్ లో పెట్టండి. ఓకేనా? రైట్. ఓకేరా, బాయ్.